పవర్ మ్యాన్ హెర్బల్స్ అనేది ప్రజల్లో తేవడం అనేది తిరుపతిరావు గారి యొక్క కృషి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ టేబుల్ ఇవన్నీ అరేంజ్మెంట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టి మనందరికీ ఆహ్వానం చేసి వాటర్ ఇచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మనకు ఒక అవకాశం ఇస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు మనం ఆలోచించాలి. ఏంటంటే ఎందుకు చేస్తున్నారు ఇదంతా? వాస్తవంగా భారతీయ సనాతన ధర్మంలో ప్రతి వంటిల్లు కూడా ఒక ఔషధశాలగానే ఉంది. మన అమ్మమ్మలు తాతమ్మలు అందరూ కూడా కడుపులు నొప్పి వస్తే కాస్త ఉప్పు కాస్త వాము ఇచ్చేవాడు. కానీ వాళ్ళ వంటింట్లో వాము లేదు, ఉప్పు లేదు, కల్లుప్పు లేదు. దాని ప్లేస్లోకి సాల్ట్ వచ్చింది, అయోడైజ్డ్ సాల్ట్ అని వచ్చింది. కల్లుప్పు తిన్నంతకాలం మనిషికి ఒబేసిటీ రాలా. మరి పవర్ మ్యాన్ హెర్బల్స్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ₹1 సంపాదించుకుందామని వచ్చిన వాళ్ళు ఇక్కడ అందరికీ కూడా. దానికి ఇది ఒక ప్లాట్ఫామ్, ఒక మంచి ఫార్మసిస్ట్ను పట్టుకొని దాని ఫార్ములాను కనిపెట్టి దాని ఉపయోగాలు తెలుసుకొని ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాతనే ఒక ప్రోడక్ట్కి లైసెన్స్ అనేది వచ్చింది. ఒక లైసెన్స్డ్ ప్రోడక్ట్ కనుక మార్కెట్లోకి వచ్చింది అంటే అది ఖచ్చితంగా పాజిటివ్గానే మనం ఆలోచించాలి. ఒక ప్రోడక్ట్ కనుక మార్కెట్లోకి వచ్చింది అంటే అది పూర్తిగా అన్ని రకాల టెస్టులు చేసుకున్న తర్వాతనే వచ్చింది, లేకపోతే లైసెన్స్ రాదు. అంటే ఆల్రెడీ ప్రయోగాలు జరిగినట్టే. ఇంతసేపు మనం ఏం చెప్పక్కర్లేదు. అది ఏ స్థాయిలో పనిచేస్తుంది అనేది మనం చేసేటువంటి ఆహారపు అలవాట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో ఒక డాక్టర్గా నేను ఆయుర్వేద డాక్టర్ ఆరంభించండి, లేకపోతే సీనియర్ డాక్టర్ నేను 34 ఏళ్ళ నుంచి. ఒక మనిషి శరీరం మీద కానీ ఏ జంతువు శరీరాలు కానీ ఒక మెడిసిన్ కనుక ఇస్తే 50% పనిచేస్తుంది. ఎనీ మెడిసిన్ వరల్డ్లో మిగతా 50% అంతా బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ పనిచేస్తాయి. వాటిని యాక్టివేట్ చేయడానికి ఇవన్నీ పనిచేస్తాయి. 50% పనిచేసేది. ఆ 50% సపోర్ట్ ఇస్తుందా లేదా అనేది ఈ పవర్ మ్యాన్ హెర్బల్ వాడేటువంటి వాళ్ళు ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు. సుమారుగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి పవర్ మ్యాన్ వచ్చి? 3 సంవత్సరాలు, 3rd ఇయర్. ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా లేదుగా. అంటే సక్సెస్ఫుల్ అయినట్టే కదా, మెటీరియల్ 100% గ్యారెంటీ ఉన్నట్టే కదా. మరి ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ₹1 సంపాదించుకోవడం మన ఇష్టం. తోటి వారికి మనం సేవ చేస్తూ ₹1 సంపాదించుకునే ప్లాట్ఫామ్, ₹1 పెట్టుబడి లేకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అందుకనే తిరుపతిరావు గారికి ఫోన్ చేసి రమ్మనగానే నేను వచ్చాను. వాస్తవం స్వామీజీ అంటే మా మీద ఏం నిందలేస్తారని మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, మీడియాకి కూడా అన్నాం. వాస్తవం చెప్తున్నా. అలాంటిది ఇలాంటి దానికి వచ్చాను అంటే అక్కడ పాజిటివ్ ఉంది కదా, నెగిటివ్ లేదు. చాలా కృషి చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఇంకొక చిన్న మాట కూడా చెప్తున్నాను. ఒక తిరుపతిరావు గారనే కాదు, సమాజానికి సేవ చేస్తూ కొంతమందికి వ్యక్తుల యొక్క అభివృద్ధికి బాట వేసేటువంటి తిరుపతిరావు గారు లాంటి వ్యక్తులను కనుక మనం సేకరించలేకపోతే నష్టపోయేది ఆయన కాదు, మనమే. ఇది మర్చిపోకండి. మార్కెట్లో ఒక మంచి ఫ్రూట్స్ అమ్మేవాడు తీసుకొచ్చి ఫ్రూట్స్ అక్కడ పెడతాడండి. కొనకపోతే అతను ఏం లాస్ అవుతాడో తెలుసా? కేవలం ఆ రోజు మాత్రమే ఆ యొక్క ఫ్రూట్స్కి పెట్టిన పెట్టుబడి లాస్ అవుతాడు. కానీ అవి కనుక తిన్నట్టయితే వాటి ద్వారా వచ్చేటువంటి శక్తి కొన్ని వందల మంది కూర్చుంటాయి, కొన్ని కుటుంబాలు బాగుపడతాయి, కొన్ని జీవితాలు బాగుపడతాయి, కొన్ని జీవితాలకి ఆరోగ్యం, విటమిన్స్, న్యూట్రిషన్ అన్నీ అందుతాయి. అవన్నీ కుళ్ళిపోవటం వల్ల ఏం జరుగుతుంది? మనిషి ఆరోగ్యం మనమే స్వీకరించలేకపోతాం. కాబట్టి
ఎవరైతే ఇలాంటి ఆయుర్వేదాన్ని న్యాచురల్ ప్రొడక్ట్ని కనుక తీసుకొచ్చి మీరు ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళలేకపోవటం మన దురదృష్టమే. ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది, తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. పవర్ 9 హెర్బల్స్ ఖచ్చితమైన రిజల్ట్ వస్తున్నాయి. నేను పేస్టులు అట్లాంటివి కొన్ని వాడాను, చాలా బాగున్నాయి. మీరు కూడా ప్రమోట్ చేయండి. ఆల్రెడీ మీరు కొంతమంది చేసే ఉంటారు. ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఒకప్పుడు డాక్టర్ ఏది కూడా ఓపెన్గా చెప్పేవాడు కాదు. నేను చెప్పింది నువ్వు వాడుకో అనేవాడు. కానీ వాళ్ళ మార్కెట్లోకి ఎంత ఈజీ వచ్చిందంటే పవర్ 9 హెర్బల్స్ అని మార్కెట్లో నెట్లో కొట్టేసి ఈ ప్రోడక్ట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆటోమేటిక్గా నెట్లో వచ్చేస్తుంది. దాన్ని మనం వాడుకోవచ్చు కదా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన నైబర్స్కి చెప్పొచ్చు కదా. మెడికల్ షాప్కి వెళ్ళి మనం కాంప్లెక్స్లో కొనుక్కున్నామండి, వాడు 20% 30% డిస్కౌంట్ అంటున్నాడు. కానీ ఆ 30% డిస్కౌంట్ అంటే ఏంటి అంటే అర్థం, వాడు ఎంఆర్పి ఒక 200 వేసాడు అనుకోండి, ఆల్రెడీ వాడికి 50%కే వచ్చుద్ది, ఇంకా తక్కువకి వచ్చుద్ది. డిస్కౌంట్ అనే పేరు పెడతాడు కానీ ప్రజలందరూ అటే పరిగెత్తుతున్నారు, కానీ తిరిగి ఇన్కమ్ రాదు. అదే ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ల ద్వారా ఎవరైతే ఈ ప్రోడక్ట్ను వాడుకుంటారో, ఆ ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేస్తామో, ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతామో, వాళ్ళకి తిరిగి ఇన్కమ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇది మనీ సంపాదించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, గుడ్ ప్లాట్ఫామ్. మంచి చేస్తూ పాజిటివ్గా, మనకేం బ్యాడ్ నేమ్ రాదు. చేతనైతే మంచి చేస్తాం, లేదంటే మెలకుండా ఉంటాం. వ్యాపారం వస్తే వస్తుంది, ఎందుకు మనం సిగ్గుపడాలి? మౌత్ పబ్లిసిటీ కదా పెట్టుబడి. ఏంటంటే ఇక్కడ మౌత్ పబ్లిసిటీ, ఫలానా ప్రోడక్ట్ బాగుందని చెప్పగలగడం అనే మౌత్ పబ్లిసిటీ ద్వారా మనం ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటాం మన జీవితానికి. మీకు ఇంకో చిన్న విషయం చెప్తున్నా అండి, ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది. భవిష్యత్తులో మీకు అందరికీ మళ్ళీ చెప్తున్నాను సార్, మీరు కూడా విను కదండి. డెంటిస్టులు కానీ, గైనకాలజిస్టులు కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు కానీ, ఆర్థోపెడిక్ కానీ, కార్డియాలజిస్టులు కానీ భవిష్యత్తులో ఏం చేస్తారో తెలుసండి, బడ్డీ కొట్టులాగా పెట్టుకుంటారు వాళ్ళు. అంత ఎడ్యుకేట్ అయిపోతున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకని? మినిమం గ్రాడ్యుయేషన్, మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్, మినిమం నెట్వర్క్ నాలెడ్జ్, ఇంటర్నెట్ నాలెడ్జ్, ఏఐ టెక్నాలజీ. ప్రపంచంలో ఏ విషయం ఉన్నా కానీ మనం నెట్లో కొట్టగానే పలానా డిసీజ్కి పలానా మెడిసిన్ అని వస్తుంది. అంటే డాక్టర్తో పని ఏంటి? ఎప్పుడే అంటే బాగా ముదిరిపోయి తీవ్రం అయిపోయి అటువంటి కేసులే ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో నేరుగా వాడుకోగలిగేటువంటి ప్రోడక్ట్ని మనకి తేవటం మనం ఒక అదృష్టంగా భావించాలి. ఈ పవర్ 9 హెర్బల్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఈజ్ మై నాలెడ్జ్ సో మెనీ ఇయర్స్. డూ ఇట్ అంతే. సక్సెస్ అనేది కష్టపడకుండా మాత్రం రాదండి. ఏదో సరదాగా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోతే రానే రాదు. కష్టపడాల్సిందే, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు తీసుకెళ్ళాలి. ఎన్నో తిరస్కారాలు ఉంటాయి. ప్రతి తిరస్కారం మనకు ఒక మెట్టు అవ్వాలి. ఎవరో కాదన్నారు, ఇది మాకెందుకులే అన్నారు, నేను చేయలేవులే అంటే సక్సెస్ కాలేదు. ప్రపంచంలో ఇవాళ సక్సెస్ అయిన వ్యక్తులందరూ ఒకప్పుడు తిరస్కరించబడిన వాళ్ళే. ప్రపంచంలో ఇవాళ హైయెస్ట్ పొజిషన్లో ఉన్న అంబానీ కానీ ఎవరైనా కానీ ఎన్నో తిరస్కారాలకి, ఎన్నో అవమానాలకి, ఎన్నో కష్టాలకి, ఎన్నో నష్టాలకి అన్నీ భరిస్తేనే